వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. మహిళలను కించపరిచే సంస్కృతి మంచిది కాదన్నారు ఎంపీ రఘునందన్. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్కకు తమ్ముడిగానే నూలుపోగు దండ వేశానన్నారు. నిందితులకి బీఆర్ఎస్ తో సంబంధం లేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామన్నారు చంద్రబాబు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారు. వాలంటీర్లను ఏం చేయాలని దానిపై చర్చిస్తామని తెలిపారు. ఇసుక కోసం ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, కావలసినంత తవ్వుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు సీఎం. కల్తీ నెయ్యిపై సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో దర్యాప్తు నిలిపివేశామని, సుప్రీం ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు చేపడతామన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు పవన్. 3 రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది. వాలంటీర్లు పెట్టిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు పవన్. అయితే తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది కోర్టు. టీడీపీ విధ్వంసకర కార్యక్రమాలు చేస్తుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. టీడీపీ పాలనలోనే టీటీడీకి నెయ్యి వచ్చిందన్నారు అంబటి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సమర్థనీయమన్నారు. మూసీ ప్రాజెక్టుపై అనస్వర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. అవసరం లేకున్నా బీఆర్ఎస్ మల్లన్న సాగర్ కట్టిందని చెప్పారు. మిమ్మల్ని ఓడించినందుకు నల్గొండపై పగబట్టారని కోమటిరెడ్డి ఆగ్రహించారు. హైదరాబాద్ లోని గోల్నాకలో మూసీ నిర్వాసితులతో కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. హైదరాబాద్ లో పేదవాళ్లపై రేవంత్ పగబట్టారని విమర్శించారు. 6 గ్యారంటీలన్నారు, ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదన్నారు. బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా కంచె అడ్డం పెట్టి ఆపేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ కు నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా అని చెప్పారు. చట్టాలు, న్యాయ వ్యవస్థల మీద రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలన్నారు ఈటెల రాజేందర్. అసందర్భంగా బీజేపీ దీక్ష చేసిందన్నారు మంత్రి తుమ్మల. రైతుల గురించి బీజేపీ మాట్లాడడం వింత అన్నారు. 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం. ఇప్పటికే 18,000 కోట్లు రైతులకు జమ చేశామని చెప్పారు తుమ్మల. పేదల ఇళ్లు కూలగొట్టి పెద్దలను బ్లాక్మెయిల్ చేయడం కోసమే హైడ్రా తెచ్చారన్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నేతలు వాళ్ల చుట్టాల ఇల్లు ఎక్కడా కూలగట్టలేదని చెప్పారు. వసూళ్ల కోసమే హైడ్రాను తీసుకొచ్చారని ఆరోపించారు. త్వరలోనే హైడ్రా మూతపడ్డం ఖాయమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వేణుగోపాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీఎం రేవంత్ పై బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తుగ్లక్ అని చెప్పారు. రేవంత్ గ్యారంటీలకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పారు. సీఎం ఇంటికి వెళ్లిపోయే సమయం ఆసన్నమైందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుంచి హరీష్ భూములు తప్పించారన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి. హరీష్ రావుకు షాద్ నగర్ లో భూములున్నాయని, 2 రోజుల్లో హరీష్ భూముల దగ్గరకు వెళ్తానన్నారు. హరీష్ భూముల్లో నుంచి RRR వెళ్లకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానన్నారు మైనంపల్లి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి ఎమ్మెల్యే నాయని వార్నింగ్ ఇచ్చారు. తాను ఫోన్ ఓపెన్ చేస్తే దాస్యం రాజకీయ జీవితమే ముగిసిపోతుందని చెప్పారు. దాస్యం అక్రమాలపై ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆధారాలని బయటపెడితే వినయ్ భాస్కర్ దుకాణం బంద్ అవుతుందని నాయని అన్నారు. ముషీరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ వారంతా నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. మంత్రి కొండా సురేఖకి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక ఢిల్లీ పెద్దలు 6 గ్యారంటీలు ప్రకటించారని చెప్పారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ ను మళ్లీ పైలకీల పడ్డానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఎంపీ కొండా. లడ్డూ కేసులో సుప్రీం కామెంట్స్ పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కమెంట్ సమంజసంగా లేదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశమైనా మాట్లాడతారన్నారు.
లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించాలన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. సుప్రీంకోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పూర్తి స్థాయి విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై మార్గాని భరత్ కీలక కామెంట్స్ చేశారు. తిరుమల ప్రతిష్టని చంద్రబాబు దెబ్బతీయాలని చూశారన్నారు మార్గాని భరత్. రాజకీయ దురుద్దేశంతోనే లడ్డూ కల్తీ ఆరోపణలు చేశారని చెప్పారు. హిందూ లోకానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ నేతలను ప్రజలు చెట్టుకు కట్టేయాలన్నారు. మూసీ కాలుష్యం కారణంగా ఉమ్మడి నల్గొండ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ విచారణ జరపాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను మతమౌఢ్యంతో లేను, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు కేఏ పాల్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈడీ వర్క్స్ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా సిఐఎస్ఎఫ్ బలగాలు పోలీసులు మోహరించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా కృష్ణా జిల్లా జనసేన నేతలు పాదయాత్ర చేపట్టారు. హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వరకు వీరంతా పాదయాత్ర చేశారు. వెల్కమ్ బ్యాక్. రాజస్థాన్ లో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. 27 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. నిందితులపై 2223 కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 11 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు నిందితులు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై విశాఖలో సిపిఎం ఆందోళన చేపట్టింది. మద్దిలపాలెంలో ధర్నా చేసి ప్రదర్శన నిర్వహించారు సిపిఎం నాయకులు. సామాన్యుడిపై భారంగా మారిన ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కొత్త మద్యం పాలసీకి తాము వ్యతిరేకం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 మందికి పైగా ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చే సమయంలో క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రైల్వే అధికారులు. హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు రైల్వే సిబ్బంది. సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు. సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు చేసి నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ సంక్షేమ శాఖలో క్షేత్రస్థాయి అధికారుల పనితీరు, గురుకులాల్లో ఫలితాలు, పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై వారితో చర్చించారు. అతి చిన్న వయసులో సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన 11 ఏళ్ల కలసా నాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును అందుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో గవర్నర్ సేంతిల్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది బాలిక. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పాల్వాల్లో జన ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మరోసారి బీజేపీకి ఓటు వేసి అధికారం ఇవ్వాలని కోరారు. సోనేపట్ సభలో ప్రధాని మోదీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. బడా పారిశ్రామికవేత్తలకే మోదీ లాభం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతు బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేస్తుంటే అంబానీ కుమారుడు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నాడన్నారు రాహుల్. రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీర సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాహుల్ పై నాసిక్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ని విచారించిన న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కి సెప్టెంబర్ 26వ తేదీన సమన్లు జారీ చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నివాసం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు నిర్మల నివాసాన్ని ముట్టడించారు. అయితే ఎలక్టోరల్ బాండ్ కేసులో నిర్మల రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఢిల్లీలో రెండో రోజు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు సీఎం అతీషి, మంత్రులు. సరైన కలేకాన్ ప్రాంతంలో రోడ్లను పరిశీలించి త్వరగా గుంతలు పూడ్చాలని ఆదేశించారు సీఎం. గుజరాత్లోని బోటాడ్ జిల్లా కుండ్లి గ్రామం ప్రాంతంలో రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించినటువంటి 2 వ్యక్తులని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో గోవిందా కాలికి బుల్లెట్ తగిలింది. ఆయన్ను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. దేవుడి దయ, అభిమానుల ఆశీస్సులతో తనకు పెద్దగా ఏమీ కాలేదన్నారు గోవిందా. కాన్పూర్ టెస్ట్లో 7 వికెట్ల తేడాతో విజయ భేరీ మోగించింది టీమిండియా. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 233, రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులు చేసింది భారత్.
తొలి ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసింది. దీంతో భారత్ మరో 95 పరుగులు చేసి రెండో టెస్టులోనూ విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా, జడేజా చెరో 3 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బతీశారు.